హలో మామ, షాంక్స్ సామ్రాక్ బ్రదర్ అని మనకు తెలుసు. అయితే ఈ వీడియోలో నేను షాంక్స్ ఫాస్ట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మామ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ని లింక్ పెట్టాను. అందులోని వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో అండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక గున్కోలోకిని అటాక్ చేస్తే అన్కాన్షియస్ అయి పడిపోయాక కొంచెంసేపటి తర్వాత కాన్షియస్ లోకి వచ్చి అక్కడ ఉన్న సామ్రాక్ ని చూసి సేమ్ శాంక్స్ లాగా ఉన్నాడే అని కన్ఫ్యూజన్ తో అడుగుతాడు. మనం కూడా అదే అనుకున్నాము, బికాస్ శాంక్స్ ఒక పైరేట్, ఇక సామ్రాక్ వచ్చి ఒక సెలెస్టియల్ డ్రాగన్. బట్ అప్పుడే సామ్రాక్ శాంక్స్ తన ట్విన్ బ్రదర్ అని, తనకంటే పెద్దోడని, చిన్నప్పుడే వాళ్ళు సపరేట్ అయ్యారని లోకేకి క్లారిటీ ఇస్తాడు. ఈ రివీల్ తో కూడా రాక్స్ ఎలిజబెత్ సిస్టర్ గురించి కొన్ని డీటెయిల్స్ ని కన్ఫర్మేషన్ చేశాడు. నేను అనుకోవడం ఏంటంటే రాక్స్కే అండ్ వరల్డ్ గవర్నమెంట్ కి వార్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చి సెలెస్టియల్ డ్రాగన్స్ తన సిస్టర్ ని కిడ్నాప్ చేసి స్లేవ్స్ లాగా తీసుకెళ్లడం వల్ల ఆ వార్ స్టార్ట్ అయిందని అనుకుంటున్నా. బట్ స్లేవ్స్ ని యూజ్ చేసి చిల్డ్రన్స్ ని ప్రొడ్యూస్ చేయడం సెలెస్టియల్ డ్రాగన్స్ కి నార్మల్ మామ. తర్వాత వాళ్ళ చిల్డ్రన్స్ ని పవర్ఫుల్ సోల్జర్స్ లాగా ట్రైన్ చేసి హోల్ నైట్స్ గా అపాయింట్ చేసుకుంటారు. బికాజ్ ఈ చిల్డ్రన్స్ లో సెలెస్టియల్ డ్రాగన్ బ్లడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయడం ఈజీ అవుతుందని బిలీవ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండకపోతే డెవిల్ ఫ్రూట్స్ ని ఫీడ్ చేసి స్ట్రాంగ్ అయ్యేలా చేస్తారు. ఎగ్జాంపుల్ కోమాలవర్ గిన్నీకి కూడా ఇదే జరిగింది మామ. తనకి బోని పుట్టాక టెస్టోస్టెరాన్ డెవిల్ ఫ్రూట్ ని బోనికి తినేలా చేశారు. అలాగే రాక్ సిస్టర్ కు కూడా 38 years బ్యాక్ తన చిల్డ్రన్స్ ని సేవ్ చేయడానికి ట్రై చేసింది. అయితే ఆ విషయం రాక్స్ కి తెలిసి అదే టైంలో గాడ్ వ్యాలీ మీద అటాక్ చేశాడు మామ. బట్ రాక్స్ ఆ మిషన్ లో ఫెయిల్ అయినా ఆ సిచ్యువేషన్ వల్ల రాక్ సిస్టర్ కి శాంక్స్ సెలెస్టియల్ డ్రాగన్ నుంచి సేవ్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఇక తన శాంక్స్ ని ఒక ట్రెజర్ బాక్స్ లోపల హైడ్ చేసింది. ఆ తర్వాత రాజర్ క్రూకి ఆ ట్రెజర్ బాక్స్ దొరికింది. అలా శాంక్స్ వచ్చి రాజర్ పైరేట్ లో ఒక పార్ట్ అయ్యాడు. ఇక చాప్టర్ 1138 లో శాంక్స్ ఒక రోజు మొరిజోకి వచ్చి తన సెలెస్టియల్ డ్రాగన్ వైపు ఉండకుండా పైరేట్ సైడే ఉంటానని చెప్పాడని సామ్రాక్ రివీల్ చేశాడు. సో రాజర్ వరల్డ్ గవర్నమెంట్ కి సరెండర్ అయ్యే ముందు శాంక్స్ కి తన పాస్ట్ గురించి చెప్పే ఉంటాడని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అయితే రాజర్ చెప్పిన ట్రూత్ ఏంటంటే పైరేట్స్ ఎవరినైతే హేట్ చేస్తున్నారో వాళ్ళలో నువ్వు కూడా ఒకటివి. శాంక్స్ కూడా ఒక సెలెస్టియల్ డ్రాగన్ అని చెప్పి ఉంటాడు. ఇక యంగ్ శాంక్స్ కి ఈ విషయం వల్ల తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అయితే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి శాంక్స్ మొరిజ్వాకి వెళ్ళాడు. బట్ అక్కడ నోబెల్స్ ను చూసినప్పుడు తను వాళ్ళకి కంప్లీట్ గా చాలా డిఫరెంట్ అని శాంక్స్ రియలైజ్ అయ్యాడు. అలాగే వాళ్ళు చాలా క్రూయల్ అండ్ డిస్గ్రేస్ఫుల్ అని కన్ఫర్మేషన్ చేసుకుంటాడు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ని డోఫ్లమింగో కేసులో కూడా చూసాము. బట్ సిచ్యువేషన్ రివర్స్ లో ఉంటుంది. డోఫ్లమింగో ఫ్యామిలీని సెలెస్టియల్ డ్రాగన్స్ రిజెక్ట్ చేస్తారు. బికాస్ తన ఫాదర్ ఒక నోబెల్ పర్సన్ అయినా కూడా ఒక నార్మల్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం వల్ల తనని రిజెక్ట్ చేస్తారు. అలాగే శాంక్స్ ఫాదర్ కూడా ఒక ఫేమస్ అండ్ పవర్ఫుల్ పర్సన్ కాబట్టి ఆ స్టేటస్ శాంక్స్ కూడా వచ్చింది. అందుకే వన్ పీస్ రెడ్ మూవీలో శాంక్స్ మీద అటాక్ చేయడానికి గోరోసాయి హెసిటేట్ అవ్వడం చూపించారు. బికాస్ ఊటా శాంక్స్ డాటర్ అయితే ఆ అమ్మాయికి ఫిగర్లాండ్ ఫ్యామిలీకి రిలేషన్ ఉంటుంది. ఇక చాప్టర్ 1138 లో లూఫీ అండ్ తన క్రూ వచ్చి అండర్ వరల్డ్ లో గార్డ్స్ ని ఇంజురీ చేశారు కదా, వాళ్ళని కలిసి మిమ్మల్ని అటాక్ చేసింది ఎవరని అడిగితే వాళ్ళని శాంక్స్ అటాక్ చేశారని చెప్తాడు. బట్ లూఫీ అది విని రీజన్ లేకుండా శాంక్స్ ఎవరిని అటాక్ చేయడు, అసలు తను శాంక్సే కాదని చెప్తాడు. బట్ పర్సనల్ గా జోరో అండ్ నామికి శాంక్స్ ఎలాంటి వాడో తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తున్నది నిజం అనుకుంటారు. బట్ లూఫీ మాత్రం శాంక్స్ ఎప్పుడు తప్పు చేయడాన్ని వాళ్ళు చెప్పింది అస్సలు బిలీవ్ చేయడు. అప్పుడే డిస్కషన్ షిఫ్ట్ అవుతుంది. మేబీ తను శాంక్స్ కాకపోతే శాంక్స్ లాగా కనిపించే ఇంకో పర్సన్ అయి ఉంటాడు. అయితే సేమ్ టు సేమ్ శాంక్స్ లాగా ఉన్నాడంటే అతను ఏమైనా శాంక్స్ బ్రదర్ అయి ఉంటాడని అనుకుంటారు. బట్ పక్కనే ఉన్న లూఫీ నేను శాంక్స్ ని తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు అడగలేదు, సో నాకు తన ఫ్యామిలీ మీద క్లారిటీ లేదు. బట్ శాంక్స్ వచ్చి రాజర్ పైరేట్షిప్ లో పెరిగాడు. ఇక రాజర్ అండ్ తన క్రూ మెంబర్స్ తన ఫ్యామిలీ లాగా చూశాడు, ఎక్సెప్ట్ బగ్గీని తప్ప. అయితే బగ్గీ అండ్ శాంక్స్ వచ్చి రియల్ బ్రదర్స్ లాగా ఉంటారని మనకు తెలుసు. సిరీస్ ఎండ్ అయ్యే టైంలో తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి శాంక్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అది డిస్కస్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు మామ. ఇక శాంక్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ చాప్టర్స్ లో కూడా ఒక మిస్టీరియస్ మ్యాన్ ని చూపించి ఆల్రెడీ చాలా చాప్టర్స్ నుంచి హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. చాప్టర్ 631 లో క్రోకస్ తో చిల్ చేస్తున్న మిస్టీరియస్ మ్యాన్ ఇప్పుడు ఎల్వాలోనే ఉన్నాడు. నేను ఎవరి గురించి చెప్తున్నాను ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అతను ఎవరో కాదు, రాజర్ లెఫ్ట్ హ్యాండ్ మ్యానస్ కాపర్ గబాను. అలాగే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లో శాంక్స్ అండ్ గబాన్ మీట్ ఎందుకు కూడా చూపించారు. అందుకే కూడా ఇంటెన్షనల్ గానే లూఫీ రాజర్ పైరేట్స్ గురించి చెప్తున్న టైంలో గబాన్ ని చూపించాడు. ఇక్కడ గబాన్ ఎంట్రన్స్ కి శాంక్స్ స్టోరీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మేబీ తనతో గాడ్ వ్యాలీలో జరిగిన ఒరిజినల్ స్టోరీని ఓడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాడేమో. అలాగే శాంక్స్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే దీని గురించి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మామ. గబాన్ శాంక్స్ జర్నీలో చాలా కీ రోల్ ని ప్లే చేశాడు. అండ్ నికా ఫ్రూట్ ని స్టీల్ చేయాలనే ఐడియా కూడా గబాన్ ఇచ్చాడేమో. అలాగే ఎల్బాని శాంక్స్ తన బేస్ లాగా చేసుకోమని కూడా గబానే చెప్పి ఉంటాడు.
అయితే గబాను వన్ హార్ట్ని ఎందుకు వేసుకున్నాడు మీకు తెలుసా? బికాజ్ ఓడెన్కి హెల్ప్ చేయలేదని రెస్పెక్ట్ కోసం ఒక సింబల్ లాగా వేసుకొని తను చేసిన తప్పుని ఫీల్ అవుతున్నాడు. అయితే ఇక్కడ షాంక్స్ ట్విన్ బ్రదర్ ఉన్నాడని అండ్ షాంక్స్ ఒక సెలెస్టియల్ డ్రాగన్ అని తన పేరెంట్స్ గురించి కూడా ఎల్బా ఆర్క్ లో గబాన్ రివీల్ చేస్తాడని అనిపిస్తుంది మామ. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బోరుటో మళ్ళీ టైం లైన్ చేంజ్ చేశాడు మామ. బట్ ఈసారి బేడా స్టైల్లో చాలా మాస్గా చేంజ్ చేశాడు. ఈ వీడియోలో మనం బోరుటో ఎలా టైం లైన్ని చేంజ్ చేశాడు, దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ని లింక్ పెట్టాను. అందులోని వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో అవ్వండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో సునగాకర ఆర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు బొరుటో టూ బ్లూ వర్టెక్స్ వచ్చి అనదర్ బిగ్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ ఆర్క్ మీకు ఎలా అనిపించింది? బట్ నాకైతే అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. అలాగని బాగలేదని చెప్పలేను. ఓవరాల్గా యావరేజ్ అనిపించింది మామ. ఫైనల్లీ రైట్ టైంలో ఈ ఆర్క్ ఫినిష్ అయిపోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హోల్ ఫైట్ ని ఒకే ఒక పర్సన్ ఎండ్ చేయగలడని ఆల్రెడీ ప్లాన్ ఉంది అండ్ ఫైనల్లీ బొరుటో ఫినిష్ చేశాడు. అయితే ఇక్మోటో మనకి చాప్టర్ 17 లో క్లియర్ గా హింట్ చేశాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్ వచ్చి బొరుటో ఈ బ్యాటిల్ లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని అనుకున్నారు. బట్ బొరుటో అది తప్పని ప్రూవ్ చేశాడు. అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా. కాజిన్ కోజు ముందు 4 చాప్టర్స్ నుంచి సన్ విలేజ్ లోకి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయొద్దని బొరుటోకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. దానికి రీజన్ ఏంటంటే సింజూస్ అందరూ వాళ్ళ సెన్సెస్ ని షేర్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా బొరుటోని చూస్తే ఇమీడియట్ గా జూరాకి బొరుటో లొకేషన్ తెలుస్తుంది. అప్పుడు జూరా క్లామర్స్ ని యూజ్ చేసి బొరుటో లొకేషన్ కి టెలిపోర్ట్ అవ్వచ్చు. సో కోజీకి ఇదంతా తెలుసు కాబట్టి బొరుటోని సన్ విలేజ్ లోకి వెళ్ళనివ్వకుండా ట్రై చేశాడు. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ అది కాదు మామ. కాసిన్ కోజీ మల్టిపుల్ టైమ్ లైన్స్ లో జూరా చేతిలో బొరుటో చనిపోవడం చూశాడు. సో బొరుటోని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. కానీ కోసిన్ కోజీ బొరుటో నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని హైడ్ చేశాడు. దీనివల్ల బొరుటో అండ్ కాసిన్ కోజీ మధ్య ఉన్న ట్రస్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది. దాంతో కోజీ చెప్పిన మాటల్ని ఇగ్నోర్ చేసి బొరుటో కొనావరుని సేవ్ చేయడం కోసం వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికి మత్సూరి ఇంకా బ్రతికే ఉంది. దానివల్ల జూరాకి బొరుటో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసింది. ఇక జూరా మత్సూరి బాడీలో ఉండే పీసెస్ యొక్క క్లామార్స్ నుంచి టెలిపోర్ట్ అవుతాడు. ఇప్పుడు బొరుటో నెక్స్ట్ గోల్ వచ్చి కొనావరుని రెస్క్యూ చేసి జూరా అక్కడికి వచ్చే లోపే మత్సూరి తాన్సోల్ బాబుని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ జూరా ఆ ప్లాన్ ని చూస్తూ గమ్మునే ఉంటాడా? నాకైతే డౌటే మామ. ఒకవేళ జూరా ఓన్లీ బొరుటో మీద మాత్రమే ఫోకస్ చేస్తే రయు అండ్ మత్సూరి తాన్సోల్ బాబుని కొనామరు తీసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ గా డేంజర్ లో ఉండేది బొరుటో. ఈ సిచ్యువేషన్ లో సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక్కడ బొరుటో సర్వైవ్ అవ్వాలంటే డెస్టినీ బ్రేక్ చేయాలి. అయితే లాస్ట్ చాప్టర్ లో కాసిన్ కోజీ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. అదేంటంటే నేను మల్టిపుల్ టైమ్ లైన్స్ లో చూసాను, అన్ని టైమ్ లైన్స్ లో నువ్వు జురా చేతిలో చనిపోతున్నావని రివీల్ చేశాడు. అయితే కాసిన్ కోజీ చెప్పినట్టు కొన్నిసార్లు జరగకపోవచ్చు, బట్ తనకి ఛాన్సెస్ చాలా తక్కువ మామ. మెన్షన్ చేసినా కూడా వేస్ట్. బొరుటో టూబ్లో వర్టెక్స్ స్టార్ట్ నుంచి టైమ్ లైన్ కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూనే ఉంది. దానివల్ల నెక్స్ట్ చాప్టర్ లో ఏం జరుగుతుందో కూడా చెప్పడం కష్టం. ఇక్కడ ఫ్యూచర్ ని తెలుసుకోవడం అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడం అని కాసిన్ కోజీ మెన్షన్ చేశాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందని చాప్టర్ 1 లో బొరుటో కోడ్ ఇంజూస్ ని క్రియేట్ చేయకుండా స్టాప్ చేయడానికి కొనహాకి వస్తాడు. కానీ ఒరిజినల్ టైంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఒరిజినల్ టైం లైన్ అంటే జోరా బొరుటోని కిల్ చేశాడు కదా, అది ఇప్పుడు మనం చూస్తున్న టైం లైన్ సపరేట్. చేంజెస్ వల్ల ఆల్టర్నేట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ డ్రాగన్ బాల్ జీ యానిమీని చూసారా? అందులో ట్రంక్స్ ఫ్యూచర్ నుంచి కరెంట్ టైం లైన్ లోకి వచ్చి గోకు అండ్ వెజిటేర్తో ఆండ్రాయిడ్స్ అందరినీ చంపేస్తారని చెప్తాడు. అయితే ట్రంక్స్ పాస్ట్ నుంచి వచ్చి వార్నింగ్ ఇవ్వడం వల్ల న్యూ టైం లైన్ క్రియేట్ అయ్యి అందరూ సర్వైవ్ అయ్యారు. సో పాస్ట్ ని చేంజ్ చేస్తే ఫ్యూచర్ చేంజ్ అవుతుంది, కొత్త టైం లైన్ క్రియేట్ అవుతుంది. సో బొరుటో చనిపోయిన టైం లైన్ ఇంకా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నది ఒక సపరేట్ టైం లైన్. ఇక్కడ బొరుటో ఇంకా బ్రతికే ఉన్నాడు. దానికి రీజన్ మనందరికీ తెలుసు, కాసిన్ కోజీ. ఒరిజినల్ టైం లైన్ లో కాసిన్ కోజీ ఇన్వాల్వ్ లేకపోవచ్చు, కానీ కాసిన్ కోజీ 10 డైరెక్షన్ అబిలిటీ వల్ల టైం లైన్ లో ఫ్రీక్వెంట్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. బొరుటోకి కాసిన్ కోజీ సపోర్ట్ లేకపోతే కోడ్ అటాక్ గురించి తెలుస్తుందా? అలాగే కొనాని కాపాడేది ఎవరు? బట్ కవ్వాకే అండ్ శారదా పేర్లు మాత్రం చెప్పొద్దు మామ. శారదాకి మంగేకు షారింగన్ లేకపోతే కోడ్ ని డిఫీట్ చేయలేదు. అలాగే ఆ ఫైట్ లో మంగేకు షారింగన్ యాక్టివేట్ చేస్తుందో కూడా డౌటే మామ. ఇక కవ్వాకిని చూసుకుంటే టైం స్కిప్ లో అసలు డెవలప్ కూడా కాలేదు. పార్ట్ 1 లో కోడ్ ని హ్యాండిల్ చేయనట్టు చేయగలడా? అది కూడా తెలియదు. సో బొరుటో ఒకడు మాత్రమే కోడ్ ని బాగా హ్యాండిల్ చేయగలడు. దానివల్ల కరెంట్ టైం లైన్ లో మ్యాసివ్ చేంజెస్ అనేవి జరిగాయి.